కరెక్షన్స్ ఎందుకని అంటున్నానంటే, పార్టీని తీసేశారు, లేదు అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ తీసేయడం ఇన్ ద సెన్స్ డిజాల్వ్ చేసేయడం. అంటే జస్ట్ కరెక్షన్ ఎందుకు చేస్తున్నానంటే మేబీ జనాల్లోకి మళ్ళీ పార్టీ లేదేమో అని చెప్పేసి అని వాళ్ళు మీ న్యూస్ ఛానల్ చూసి మీ మీదకి దాడికి వస్తారు. అంటే అందుకనేసి నేను ముందే చెప్తున్నా. రేపు దాడికి వచ్చారనుకోండి, మళ్ళీ కనీసం బాలాగారు కూర్చున్నారు కదా, కనీసం నాకు ఈ విషయం కూడా చెప్పలేదు, లేకపోతే మేము సేవన్నా అయ్యేవాళ్ళము, మాకు కొట్టడానికి వచ్చినందుకు మేము ప్రొటెక్షన్ తెచ్చుకునేవాళ్ళం అనుకుంటారు. పేర్లు మార్చారు. పేర్లు మార్చి వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జిస్టింగ్ ఉన్న పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితిని వాళ్ళు ఆ తెలంగాణని తీసేసి తెలంగాణని పీకేసి ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి కింద ఆవిర్భావాన్ని చెందింది. ఎప్పుడు 5th October 2022 రోజున రిజల్యూషన్ పాస్ చేసి ఎలక్షన్ కమిషన్ పంపించడం అనేది జరిగింది. నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభన లేదు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభన అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆవిర్భావ సభ చేస్తే యాజ్ పర్ ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళు పుట్టిన డేట్ ఉందో అదే ఏప్రిల్లో 27 అనుకుంటాను, అదే డేట్లో వాళ్ళు చేసుకోవడంలో తప్పలేదు. టీఆర్ఎస్ అని చెప్పేసి వేరాజ్ ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పేసి టీఆర్ఎస్ జెండాలు పెడతారా, బీఆర్ఎస్ జెండాలు పెడతారా, ప్రజల్ని బీఆర్ఎస్ అని చెప్పి తీసుకొస్తారా, టీఆర్ఎస్ అని చెప్పి తీసుకొస్తారా, మార్కెటింగ్ ఏం చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు బీఆర్ఎస్ ఆవిర్భావం చెందింది ఎప్పుడు అంటే 5th October 2022 యాజ్ పర్ రిజల్యూషన్, యాజ్ పర్ మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వంటే ఏమైనా 10th సర్టిఫికేటో లేకపోతే పాన్ కార్డో ఆధార్ కార్డో డ్రైవింగ్ లైసెన్స్తో పాస్పోర్ట్ అడుగుతారు కదా, అట్లనే పొలిటికల్ పార్టీలకు కూడా ఏంటి నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వని అడుగుతాం మనం, అవునా? ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో కూడా ఏముంటుంది, మీరు ఎప్పుడు రిజల్యూషన్ పాస్ చేసుకున్నారో ఆ డేట్ కిందనే వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అన్నప్పుడు 5/10/2022 రావాలి. ఇప్పుడు ఈరోజు ఏంటి, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఆవిర్భావం కిందనే వాళ్ళు వెళ్తున్నారు అనుకుందాం. ఇప్పుడు బ్యానర్లు మీరు ఎక్కడ చూసినా తెలంగాణ అని ఉందా, బీఆర్ఎస్ అని ఉందా? మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఎట్లా ఉంటుంది? అంటే ప్రజలని వీళ్ళు ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రజల్ని పక్కన పెట్టండి, కాసేపు వాళ్ళని మర్చిపోదాం. పాపం నాకు అంటే నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 70 పొలిటికల్ పార్టీస్ నేను రిజిస్ట్రేషన్ చేస్తున్న అనుభవం ఉంది. కాబట్టి బైలాస్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ పొలిటికల్ పార్టీలు ఏ విధంగా రన్ అవ్వాలి ఏంటనేది మేము చెప్తుంటాం. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే వాళ్ళ యొక్క జనాభా ఏదైతే ఉందో, జనాభా అంటే నేనేంటి, వాళ్ళ పార్టీ యొక్క జనాభా కార్యకర్తలు, ఈ కార్యకర్తల్ని ఎంత మోసం చేస్తున్నారు అనేది మనం ఇక్కడే చూడొచ్చు. ఎందుకు కార్యకర్తల్ని మోసం చేస్తున్నారంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఈరోజు వాళ్ళకి టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ యొక్క ఆవిర్భావం ఏంటో టీఆర్ఎస్ యొక్క ఆవిర్భావం ఏంటో వాళ్ళు కన్ఫ్యూజ్. వాళ్ళు బ్లైండ్గా ఎలా ఉన్నారంటే ఏదో మా కేసీఆర్ మేము వెనకాల వెళ్తున్నాం అంటే వీళ్ళని ఎందుకు నేను అయ్యో పాపం అనాల్సి వస్తుందంటే ఈ కార్యకర్తలే సమాజంలో ఉన్న ఓటర్స్. వీళ్ళ వల్ల 30% 20% సమాజంలో చెడు జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అక్కడ. సో కాబట్టి మనం ఇక్కడ ఈరోజు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే ఇంత బ్లఫ్ చేసినప్పుడు అంటే వాళ్ళకి అర్థం